2014 నుంచి సీఎం కేసీఆర్ పలుమార్లు మోడీని కలిసి బయ్యాల ఉక్కు ఫ్యాక్టరీ అడిగారని బీఆర్ఎస్ ఎంపీ మాలత్ కవిత అన్నారు. కేటీఆర్ కూడా కేంద్రాన్ని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదాయానికి లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. బయ్యాల ఉక్కు గురించి ఒక్క మాట కూడా కాంగ్రెస్ మాట్లాడడం లేదన్నారు. బండి సంజయ్ ఎలక్షన్ ముందు రాజకీయాలు చేస్తున్నారని, పేపర్ లీకేజీ విషయంలో బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పెట్టాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో విషయం తెలియదు ఏంటంటే, మీకు పూర్తి వివరాలు తెలుసు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా ప్రైవేట్ వ్యవస్థలకు పాలు చేయొద్దు, ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలకి అన్నిటి కూడా బలోపేతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దానికి ఉదాహరణగా ఇవాళ రైతు బీమాకు సంబంధించి కూడా ఎల్ఐసీలకు కట్టబెట్టిన విషయం ఎంతో తెలిసింది. ఇవాళ విద్యుత్ సంబంధించిన అన్ని తయారీకరణకు సంబంధించిన డిహెచ్ఎల్ కేటీఆర్ నుంచి ఇవాళ ప్రభుత్వ రంగ స్థలాలను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాటుపడుతున్న విషయం తెలుసు. అంటే మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఏదున్నా కూడా ప్రభుత్వ రంగ స్థలాలను మంచి చేస్తేనే అందులో ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు, ఈ ప్రాంత బిడ్డలకి లాభం చేకూరుతుంది, ప్రైవేటీకరణ చేయొద్దు అని మొదటి నుంచి మా వాదన వినిపిస్తా ఉన్నాం. కానీ నాకు తెలియని ఒక విషయం ఏంటంటే, అసలు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు అసలు మీరు ఎందుకు ఉలుకు పలుకులే